యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి గురించి మీడియాలో ఎన్ని వార్తలు వస్తున్నా అవన్నీ పుకార్లే అని ఎప్పుడో తేలిపోయింది. మీడియా నుంచి ఈ ప్రశ్న ఎదురైనప్పుడల్లా ప్రభాస్ తప్పించుకుంటున్నాడు. ప్రభాస్ పెళ్లి విషయంలో అతడి పెదనాన్న కూడా మీడియా ప్రశ్నలతో విసిగిపోతున్నాడు. ఇవే ప్రశ్నలు తాజాగా కృష్ణరాజు సతీమణి శ్యామలాదేవికి ఓ ఇంటర్వ్యూలో ఎదురయ్యాయి. ప్రభాస్కి భార్య కాబోయే అమ్మాయి గురించి శ్యామలాదేవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ పెళ్లి గురించి ఇప్పటి వరకు మీడియాలో ఎన్నో వార్తలు వచ్చాయి. వాటన్నిటినీ మేము సరదాగా తీసుకుంటాం కానీ పెద్దగా పట్టించుకోమని వ్యాఖ్యానించారు. ప్రభాస్ ప్రస్తుతం సాహో చిత్రంతో పాటు రాధాకృష్ణ దర్శకత్వంలో మరో చిత్రంలో నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు పూర్తయ్యాక పెళ్లి చేసుకుంటానని చెప్పినట్టు శ్యామలాదేవి వివరించారు. ఈ సందర్భంగా శ్యామలాదేవి మాట్లాడుతూ ప్రభాస్కి కాబోయే భార్య ఎలా ఉండాలో తెలిపారు. మాది చాలా పెద్ద కుటుంబం, తామంతా ఎంతో ఆప్యాయంగా ఉంటాం. మా అందరితో కలిసిపోయే అమ్మాయి ప్రభాస్కు భార్యగా రావాలని తాము కోరుకుంటున్నట్టు శ్యామలాదేవి తెలిపారు. ఆ రోజు కోసం తామంతా ఎదురు చూస్తున్నట్టు శ్యామలాదేవి తెలిపారు. ఇక కృష్ణరాజు గురించి మాట్లాడుతూ ఆయన గొంతు గాంభీర్యంగా ఉంటుంది, కానీ ఆయన ఎంతటి సున్నిత మనస్కుడో కాసేపు మాట్లాడితే అర్థమవుతుందని అన్నారు. స్త్రీలపైన ఆయన అపారమైన గౌరవాన్ని ప్రదర్శిస్తారు. ప్రభాస్ కూడా అదే పద్ధతి వచ్చింది అని అన్నారు. కృష్ణరాజు గారితో మాట్లాడాలంటే ఎవరైనా భయపడాల్సిందే. కాసేపు మాట్లాడాక ఆయన అభిమానులుగా తిరిగి వెళ్తారని శ్యామలాదేవి తెలిపారు. మా పెళ్లికి ముందు నన్ను చూడ్డానికి కృష్ణరాజు గారి బంధువులు వచ్చారు. ఆ సమయంలో నేను చిన్నపిల్లలతో ఆడుకుంటున్నా. వాళ్ళు వెళ్లి కృష్ణరాజు గారితో ఇదే విషయం చెప్పారట. ఆయన వెంటనే పెళ్లికి ఓకే చెప్పారు. చిన్నపిల్లలతో ఆడుకునేవారు మంచి మనస్తత్వం కలిగి ఉంటారనేది ఆయన అభిప్రాయం. తరచుగా ప్రభాస్ కుటుంబ సభ్యులు అతడి పెళ్లి గురించి స్పందిస్తున్నారు. ప్రభాస్ మాత్రం తప్పించుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న 2 చిత్రాలు పూర్తి కావాలంటే మరో ఏడాది సమయం పడుతుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.